మా ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ చూపిస్తాను రండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు ఇలానే చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసుకుందాం. అలానే కొన్ని టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. అన్నిటిని బాగా వేపుకొని ఒక మిక్సర్ గ్రైండర్ లోకి తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేపుకుందాము. అలానే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేపుకుందాము. ఇప్పుడు ఇందులో మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము. మీరు చికెన్ స్కిన్ తో తింటారా, స్కిన్ లెస్ తింటారా కామెంట్ చేయండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసేద్దాం. ఇంతకీ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేశారా లేదా? అలానే ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. బాగా మిక్స్ చేసేద్దాం. కొంచెం సేపు అయితే మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా వేపుకున్న టొమాటో పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇది వేసిన తర్వాత స్మెల్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుందాము. మా ఆంధ్ర వైపు చికెన్ కర్రీలో కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు కర్రీలోకి సరిపడా కారం కూడా వేసేసుకుందాము. చికెన్ లోకి ఎప్పుడైనా సరే గొడ్డు కారమే వేసుకోండి, సాంబార్ కారం వేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి మసాలా వేసేసుకుంటున్నా. ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకో 5 minutes ఉడికిద్దాం. లాస్ట్ కి కొత్తిమీర వేసేస్తే